హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు మీరు వాడే మిషన్ కోసం కొంచెం చెప్పండి, ఎలా వాడాలి ఏంటనేది కామెంట్ చేశారండి. అయితే నేను వీడియో అనేది అందుకే పెడుతున్నాను. ముందుగా కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే పవర్ బటన్ అండి. ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవడానికి ఆ బ్లాక్ కలర్ బటన్ అనేది ఆఫ్ చేశాను, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అది ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చండి మనకి. తర్వాత ఈ ప్లస్ మైనస్ ఏంటంటే, మనకి స్పీడ్గా కావాలనుకుంటే ప్లస్ పెట్టుకోవచ్చండి, లేదు మనం అంత స్పీడ్ కుట్టలేమనుకుంటే తగ్గించుకోవచ్చండి. దీంట్లో ఈ ఆప్షన్ ఉంది. నార్మల్ మిషన్కి అయితే అలా ఉండదు కదా, దీనికి ఆప్షన్ అనేది ఇచ్చాడు. తర్వాత ఇది ఏంటంటే, కుట్టు అనేది పెద్దది చిన్నది రావడం కోసం అండి. నేనైతే రెండులో పెట్టుకుని కుట్టుకుంటానండి, 2.5లో పెడతాను కుట్టు అనేది. ఇప్పుడు ఇది ఏంటంటే బాబిన్లో దారం ఎక్కించుకోవడానికండి. బాబిన్లో దారం ఎక్కించాలంటే దీంట్లో నుంచి థ్రెడ్ అనేది తీసి మనం బాబిన్ ఇక్కడ పెట్టుకొని బాబిన్కి థ్రెడ్ అనేది చుట్టేసి పెట్టాలండి. పెట్టిన తర్వాత మనము ఇది ఉంది కదండి పిన్, ఆ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ని మనము బాబిన్కి అటాచ్ చేస్తేనే ఆ బాబిన్ అనేది తిరుగుతుందండి. అది అటాచ్ చేసుకున్న తర్వాత మనం పెడల్ అనేది నొక్కుతూ మనం దారం అనేది నార్మల్గా మిషన్ కుట్టడానికి ఎలా తొక్కుతామో అలా తొక్కితే మనకు బాబిన్లో దారం అనేది ఎక్కేస్తుందండి. అది కూడా వీడియో పెడతాను. చూస్తున్నారు కదా, దీనికి థ్రెడ్ పెట్టుకోవడానికి ఆ 2 లింక్స్ అనేవి ఇచ్చాడు, కార్నర్లో ఇచ్చాడండి దానికి. తర్వాత ఇలా మనం థ్రెడ్ అంతా ఎక్కించేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తారు కదా, మనకి పాదం అది ఎలా ఉందనేది చూస్తున్నారు కదా. పాదం పైకి లేపుంది, అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. మనకు నార్మల్ మిషన్కి వెనకాతల స్టీల్ తీస్తాడు కదా, అలాగే దీనికి ఇది ఇచ్చాడండి. కొంచెం ప్లాస్టిక్, అలానే ప్లాస్టిక్ ఏం కాదు, ఇరిగిపోవడం అది అవ్వదు. ఇప్పుడు మనం థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు బాబిన్లో ఇది పైకి పెట్టుకుంటే మనకి పాదం అనేది పైకి ఉంటుందండి. ఎప్పుడైనా థ్రెడ్ ఎక్కించేటప్పుడు బాబిన్లోకి ఈ పాదం అనేది పైకే పెట్టుకొని ఎక్కించండి. అలాగే చూసారు కదా, ఇలాగా ఇదేంటంటే మనం కుట్టేటప్పుడు స్టార్టింగ్ హెండింగ్ మనం ఏం చేస్తామంటే డబుల్ స్టిచ్ చేస్తాం కదా, దానికి డబుల్ స్టిచ్ రావాలంటే దీన్ని మనం కిందకంటే మనకి డబుల్ స్టిచ్ అనేది వస్తుందండి, బ్యాక్కి వెళ్తుంది. ఇది వచ్చేసి ఆయిల్ ట్యాంక్కి సంబంధించిందండి. ఆ బ్లాక్ కలర్ది ఉంది కదా, అది ఆయిల్ ట్యాంక్కి సంబంధించిందండి. ఇది ఈ బ్లాక్ కలర్ పెడల్ ఏదైతే ఉందో అదే మనము మెయిన్ అండి. మనం కింద కుట్టేటప్పుడు కాలుతోని మనకి ఎప్పుడైతే పాదం పైకి లెగాలో అప్పుడు మనం ఆ పెడల మీద ఇలాగ మోకాలతో అంటే అది పాదం ఏదైతే ఉందో అది పైకి లెగుస్తుందండి. తర్వాత ఇది పెడల్ అండి. పెడల్ చూస్తున్నారు కదా, మనం కాలుతోని ప్రెస్ చేస్తే సరిపోద్ది. చాలా స్లోగా అండి, ఫాస్ట్గా కానీ ప్రెస్ చేసామంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇదైతే ఆయిల్ ట్యాంక్ అండి. మనం ఆయిల్ అనేది ఒక 1 లీటర్ బాటిల్ తీసుకొని ఆయిల్ అనేది వేస్తే మనకి హై వరకు వచ్చేస్తుందండి. అందులో లో, మీడియం, హై అని ఉంటుందండి ట్యాంక్ లోపలే. అది కూడా ఒకరోజు వీడియో అనేది తీసి పెడతానండి. ఇప్పుడైతే మనం ఆయిల్ ట్యాంక్లో ఆయిల్ అవి కోసం చెప్పాను కదండి, అది 3 మంత్స్కి ఒకసారి ఆయిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి, లేదంటే మిషన్ అనేది త్వరగా రిపేర్ వస్తుందని చెప్పారు నాకు మిషన్ తీసుకునేటప్పుడు. నేను మిషన్ తీసుకొని 3 ఇయర్స్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ ఏంటంటే మనకి ఒక్కసారి ఇలా సూది దిగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ బటన్ నొక్కామంటూ జస్ట్ దిగుతుంది అంతే. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటి, లైట్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకునేది. లైట్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అది ఆ బటన్ అండి, వైట్ కలర్ది. బ్లూ కలర్ది జస్ట్ ఒకసారి సూది దిగి కుట్టుపడడం కోసం బ్లూ కలర్ది అండి. ఈ మిషన్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.